నమస్కారం జే న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం 18వ లోక్సభ ఎన్నికలతో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం ఏపీలో మే 13న పోలింగ్ కాగా దేశవ్యాప్తంగా జూన్ 4న కౌంటింగ్ చేపట్టనున్నట్లు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వెల్లడి. ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్ సాక్షిగా 25 పార్లమెంట్ 174 అసెంబ్లీ స్థానాల అభ్యర్థులను ప్రకటించిన వైకాపా అధినేత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనకాపల్లి అసెంబ్లీ అభ్యర్థిని త్వరలో ప్రకటిస్తామంటూ వెల్లడి. పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మకు నచ్చజెప్పిన టీడీపీ అధినేత చంద్రబాబు ఎమ్మెల్సీ ఇస్తామన్న హామీతో మెట్టు దిగి వచ్చిన వర్మ పిఠాపురం నుండి పవన్ కళ్యాణ్ గెలుపుకి కృషి చేస్తామంటూ స్పష్టం. దక్షిణాది ఎన్నికల ప్రచారంలో భాగంగా నాగర్ కర్నూలు సభకు హాజరైన ప్రధాని మోదీ కాంగ్రెస్ సామాజిక న్యాయం పేరుతో రాజకీయంగా పబ్బం గడుపుకుంటుందంటూ విమర్శలు. గిరిజన మహిళ ద్రౌపది ముర్మును రాష్ట్రపతిగా ఎన్నికల్లో ఓడించేందుకు కాంగ్రెస్ ప్రయత్నం చేసిందంటూ ధ్వజం. పొత్తు భాగస్వామ్యాన్ని కాదని గీటు దాటితే చర్యలు తప్పవన్న జనసేన ఆంధ్ర సెంట్రల్ జోన్ కన్వీనర్ బాడిత శంకర్. పశ్చిమ సీటు పొత్తులో భాగంగా బీజేపీ జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి గెలుపు కోసం ప్రతి కార్యకర్త చిత్తశుద్దితో పనిచేయాలంటూ పిలుపు. ఇక డీటెయిల్స్ చూస్తే యాదగిరిగుట్టలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు చిన్నపీట వేసి కాంగ్రెస్ పార్టీ అవమానించిందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ సామాజిక న్యాయం పేరుతో రాజకీయంగా పబ్బం గడుపుకుంటోందన్నారు. గిరిజన మహిళ ద్రౌపది ముర్మును రాష్ట్రపతి ఎన్నికల్లో ఓడించేందుకు ప్రయత్నించారని విమర్శించారు. నాగర్ కర్నూలులో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల కోసం తాము 1 కోటి బ్యాంకు ఖాతాలు తెరిచామన్నారు. 1.5 కోటి మందికి బీమా ఇచ్చామని 67 లక్షల మందికి ముద్రా రుణాలు అందించామన్నారు. 80 లక్షల మంది ఆయుష్మాన్ పథకం కింద లబ్ది పొందారన్నారు. బీజేపీ పాలనలో ఎస్సీ ఎస్టీ ఓబీసీ రైతులకు ఎక్కువగా ప్రయోజనం జరిగిందన్నారు. కాంగ్రెస్ సామాజిక న్యాయం పేరుతో రాజకీయంగా పబ్బం గడుపుకుంటోందన్నారు. గిరిజన మహిళ ద్రౌపది ముర్మును రాష్ట్రపతి ఎన్నికల్లో ఓడించేందుకు ప్రయత్నించారని విమర్శించారు. కేసీఆర్ దళిత బంధు పేరిట మోసం చేశారన్నారు. తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా దళితుడిని చేస్తానని మోసం చేశారని, కొత్త రాజ్యాంగం రాస్తామంటూ అంబేద్కర్ను అవమానించారని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ 3వ అధికారంలోకి రావటం ఖాయమన్నారు. తెలంగాణ ప్రజలు కూడా బీజేపీనే కోరుకుంటున్నారని తెలిపారు. తెలంగాణ ప్రజల కలను బీఆర్ఎస్ కాంగ్రెస్ చిదిమేశాయన్నారు. ఇన్నాళ్లు బీఆర్ఎస్ అవినీతికి పాల్పడితే ఇప్పుడు కాంగ్రెస్ వంతు వచ్చిందన్నారు. తెలంగాణను మరింత నాశనం చేసేందుకు కాంగ్రెస్ పార్టీకి ఈ 5 ఏళ్లు చాలని విమర్శించారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తామన్నారు. పగలు రాత్రి మీకోసం పనిచేస్తామన్నారు. నిన్న మల్కాజ్గిరిలో తనకు ప్రజల నుంచి మద్దతు లభించిందన్నారు. గరీబీ హటావో అని కాంగ్రెస్ దశాబ్దాలుగా చెప్పినా ఇంతవరకు పేదరికం పోయిందా అని నిలదీశారు. దేశంలో బీజేపీకి మెజారిటీ వచ్చాకే మార్పు మొదలైందని, మార్పుకు మోదీది గ్యారెంటీ అన్నారు. भाजपा का समर्थन कर रहे थे, हम सब भाजपा वालों को आशीर्वाद दे रहे थे और अबाल वृद्ध सब, बच्चे हो, बूढ़े हो, महिलाएं हो, मैं सच बताता हूं, कल शाम का वो नजारा अद्भुत था. और साथियों, अभी जो तेलंगाना के विधानसभा चुनाव हुए और उस समय भी मैं यहां आया था और उस समय मैंने देखा था कि जनता के दिल में, जनता के दिमाग में बीआरएस के खिलाफ इतना भयंकर गुस्सा था, इतना गुस्सा था, और उसका नतीजा भी हमने देखा, बीआरएस का क्या हाल हुआ. और कल मैंने देखा और आज यहां भी देख रहा हूं, तेलंगाना के लोगों ने मोदी को
फिर से वापस लेने का फैसला सुना दिया है। तेलंगाना भी कह रहा है तीसरी बार ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పోలింగ్ ముహూర్తం ఖరారైంది. ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. లోక్సభ ఎన్నికలతో పాటు ఏపీలో 175 అసెంబ్లీ 25 ఎంపీ స్థానాలకు షెడ్యూల్ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్తో పాటు ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల శాసనసభల ఎన్నికల తేదీలను ఈసీ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పోలింగ్ ముహూర్తం ఖరారైంది. ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. లోక్సభ ఎన్నికలతో పాటు ఏపీలో 175 అసెంబ్లీ 25 ఎంపీ స్థానాలకు షెడ్యూల్ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్తో పాటు ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల శాసనసభ ఎన్నికల తేదీను ఈసీ ప్రకటించింది. మొత్తం అసెంబ్లీ స్థానాలు 175 కాగా 25 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఈ నెల రాష్ట్రంలో ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. ఏప్రిల్ 25న నామినేషన్ల స్వీకరణకు తుది గడువు కాగా 26న నామినేషన్ల పరిశీలన, 29న నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుంది. మే 13న పోలింగ్, జూన్ 4న ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాలను వెల్లడించనున్నారు. దేశవ్యాప్తంగా 7 విడతల్లో పోలింగ్ జరగనుండగా మే 13న 4వ విడతలో భాగంగా ఏపీ, తెలంగాణలో పోలింగ్ జరగనుంది. So now our request is to all the voters to get inked. Please, the entire team in the ECI is ready to ink the voters. Please join us. I think this is the most awaited press conference in this part of the year. We address you at a precious moment when we as a nation are set to reiterate our pledge to electoral democracy, when Indians will together express their will once again. This is historic opportunity for all of us. By the way, this year also marks a pivotal moment in the global landscape of democracies. 2024 is a year of elections across the world. Over 6 nations and people will vote across the hemispheres, across the date lines. However, India's elections have been like a pole star, both for its quantity and quality, and I'll elaborate it in detail in this conference. दुनिया के सबसे बड़े और सबसे जीवंत लोकतंत्र के रूप में भारत पर सभी का ध्यान केंद्रित रहता है. जहां चुनाव एक त्योहार है जिसमें लोकतंत्र के रंग उभरते हैं और देश के सभी हिस्से उसमें समावेश होते हैं. चुनाव का पर्व, देश का गर्व. Let me say in the very beginning that it is our promise to deliver a national election in a manner that we add to our global shine and remain a beacon for electoral democracies across the world. We are committed to give the nation a truly festive democratic environment. Friends, the term of 17th Lok Sabha is due to expire on 16th June 24. The term of legislative assemblies of Andhra Pradesh, Odisha, Arunachal, Sikkim are also due to expire in June 24. Jammu Kashmir Assembly में भी चुनाव ड्यू हैं. We in the Commission understand with all humility at our command, that every election is a new test and failure is not an option. The entire election machinery has been trained on all aspects of election management. I had myself personally interacted with over 800 district magistrates across the length and breadth of the country. We have interacted with the SPs, DMs, commissioners, range IGs, political parties, enforcement agencies in Delhi and also while visiting the स्टेट्स. और पूरी स्टेट्स में इन सबके साथ समीक्षा करने के दौरान और उसके बाद हमें ये विश्वास है कि हम एक यादगार, स्वतंत्र, निष्पक्ष चुनाव एक पर्व के रूप में सबकी भागीदारी के साथ सुनिश्चित कराएंगे.
జనసేన బీజేపీతో పొత్తు ధర్మం పాటించాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు ఉద్బోధ చేశారు. పిఠాపురం నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న సందర్భంగా టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు వహిస్తున్న వర్మ అలక వహించిన నేపథ్యంలో ఆయన్ను పిలిపించి మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పిఠాపురం పార్టీ శ్రేణుల ఆకాంక్ష నెరవేరుస్తానని వర్మను శాసనమండలి పంపించడం జరుగుతుందని తెలియజేశారు. పొత్తు ధర్మం పాటించి రానున్న ఎన్నికల్లో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించే బాధ్యతలు వర్మ స్వీకరించాలంటూ పిలుపునిచ్చారు. పనిచేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి అక్కడ పోటీ చేసినప్పుడు ఒక పొత్తు ధర్మంలో వర్మ గారికి ఇబ్బంది ఉంటుంది, కార్యకర్తలకు ఇబ్బంది ఉంటుంది. కానీ ఆ పొత్తును మనం నెరవేర్చవలసిన బాధ్యత కూడా ఉంటుంది. నేను అందుకే వారికి ఒక మాట చెప్పాను, మీరు ఎమ్మెల్యేగా రాలేరు కానీ ఆ నియోజకవర్గం తరపున ఎమ్మెల్సీగా మొదటి ఇచ్చే ఎమ్మెల్సీలో మీరు ఉంటారు. మొదటి విడత లిస్టులో ఎమ్మెల్సీగా వారే ఉంటారు. శాసన మండలికి వస్తారు. శాసన మండలికి రావడమే కాకుండా రేపు భవిష్యత్తులో నాకు కూడా కొంత బాధ్యత ఉంది, క్షత్రియులకు న్యాయం చేయాలి. అలాంటి న్యాయం చేసే దాంట్లో ప్రమోషన్లో మొట్టమొదటిగా వర్మ గారు ఉంటారని చెప్పి మరొకసారి మీ అందరికి తెలియజేసుకుంటూ, ఇంకొక పక్కన కార్యకర్తలందరినీ కోరుతున్నా, ఈరోజు వర్మ గారంటే అభిమానంగా ఉండే ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాలి. అతిపెద్ద మెజారిటీ, చరిత్రలో ఎప్పుడు రానంత మెజారిటీ రావాలి. ఈరోజు దుర్మార్గులు వైసీపీని చూస్తే ఒక నాయకుడు పోటీ చేస్తా ఉంటే ఆ నాయకుడు పోటీ చేసిన సీట్లో ఈర్ష్య, అసూయ భరించలేకుండా ఇష్టానుసారంగా ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చారు. నేను అందుకే ఈ రోజు నుంచి మిమ్మల్ని కోరుతున్నా, ఎక్కడ కూడా ఒక చిన్న ఇది రాకుండా మీరే వర్మ క్యాండిడేట్ అయితే ఎట్లా పనిచేస్తారో దానికంటే 10 రెట్లు ఎక్కువగా పనిచేసి పవన్ కళ్యాణ్ గారిని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, కాగా తమ అధినేత చంద్రబాబు ఇచ్చిన ఆజ్ఞ శిరస వహించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను పిఠాపురం నుండి భారీ మెజారిటీతో గెలిపించుకుని తీరుతామంటూ పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే వర్మ స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో జనసేన బీజేపీ టీడీపీ గెలుపు లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేస్తారని ఈ సందర్భంగా వెల్లడించారు. నువ్వు నేను ఆదుకుంటాం, ఆ బాధ్యత నాదని తెలియజేశారు. అలాగే నా భవిష్యత్తు కూడా క్లారిటీగా చెప్పారు. నేను భవిష్యత్తు గురించి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సుల ప్రకారం 20 సంవత్సరాల నుంచి పార్టీని కొమ్ము కాస్తా ఉన్నాం. నేను కోరేది ఏంటంటే కార్యకర్తల్ని చూసుకోవాల్సిన బాధ్యత. రెండవది, మా నియోజకవర్గానికి సంబంధించి పురుషోత్తపట్నాన్ని తిరిగి ప్రారంభించడం. అలాగే ఏలేరు ఫేజ్ 2 శంకుస్థాపన చేసి చంద్రబాబు నాయుడు గారు చేసింది ఆగిపోవడం వల్ల రైతులు 2 పంటలు పండట్లేదు. వాటి సార్ని అడిగాను, సార్ కూడా చెప్తారని తెలియజేస్తూ, సార్ ఆదేశాల మేరకు పనిచేస్తా. నేను చంద్రబాబు నాయుడు గారికి తాలిబాన్ లాంటి శిష్యుడు. నేను ఎప్పుడు కూడా పరిగెట్టిస్తాం. అక్కడ పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ పునాదులతో బలీయంగా పిఠాపురంలో ఉంది. ఆ పునాదుల మీద ఆయన్ని గెలిపించి చంద్రబాబు నాయుడు గారు మెచ్చుకునే విధంగా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాం. మా రైతులకి కొద్దిగా కోరుతున్నాం. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో పార్టీ శ్రేణులు ఉద్దేశించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ రాకతో జగన్ పిచ్చి చేష్టలకు చెక్ పెట్టే రోజు రానే వచ్చిందని పేర్కొన్నారు. టీడీపీ శ్రేణులు భయపడాల్సిన అవసరం లేదన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థుల గెలుపు లక్ష్యంగా ఆనందంగా ఎన్నికల్లో పనిచేయాలని పిలుపునిచ్చారు. 13 మా వాళ్ళు చాలా హుషారుగా ఉన్నారు. విషయం కూడా చెప్పేశారు. ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ 13th మే. ఇది హిస్టారికల్ డే. ఎగ్జాక్ట్ గా మనం చూస్తే ఈరోజు 47 రోజులు ఉంది. 47 కాదు, 57 రోజులు. 57 రోజులు ఉంది. 57 రోజుల్లో చరిత్ర తిరగా రాయబోతున్నాం. ఒక సైకోని ఇంటికి పంపించబోతున్నాం. నేను ఇప్పుడు ఒకటే కోరుతున్నా, ఎలక్షన్ కమిషన్ డేట్స్ అనౌన్స్ చేసింది కాబట్టి కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇప్పటి నుంచే వస్తుంది. కాబట్టి ఎవ్వరూ భయపడాల్సిన పని లేదు. భయపడుతూ ఇంట్లో ఉండేవాళ్ళు కూడా
కావరెగరేసుకుంటూ బయట వచ్చి వేడుకలు జరుపుకొని ప్రతి ఒక్కరికి ఏ లాభం జరుగుతుందో చెప్పి ఆనందంగా నడిపించాల్సిన అవసరం ఉంది. రేపటి నుంచి ఇంకా మీకే డౌట్ అవసరంలా ప్రకంపనలే. ఇంతవరకు ఎక్కడైతే ఇంట్లో ఉన్నారో అందరూ బయట వస్తారు. మొన్న పాపం రావాలనే అభిమానం ఉంది, వస్తే ఎక్కడ కేసు పెడతారని భయం ఉంది. ఎక్కడ పింఛన్ కట్ చేస్తాడో, ఎక్కడ రేషన్ కట్ చేస్తాడో, ఎక్కడ కేసు పెడతాడో, కేసు పెడితే ఎవరు వస్తారు నాకు అండగా అని చెప్పి భయపడ్డారు. ఇప్పుడు కేసులు పెట్టలేడు, పింఛన్లు కట్ చేయలేడు. కట్ అయ్యేది అతను పవర్ కట్ అవుతుంది, అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది. ఎవరూ భయపడకుండా రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి స్వేచ్ఛగా ముందుకు రమ్మని మరొక్కసారి అందరినీ ప్రార్థిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు పునరుద్ధరించామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజాపాలనకు రేపటికి 100 రోజులు పూర్తవుతున్న సందర్భంగా మాట్లాడిన సీఎం 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఆలోచిస్తే ప్రతిపక్షం వద్ద ఎవరూ ఉండరని రేవంత్ రెడ్డి తీవ్రంగా హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రజాపాలనకు రేపటికి 100 రోజులు పూర్తవుతున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వంలో 10 ఏళ్లలో 100 సంవత్సరాలకు సరిపడా విధ్వంసం చేశారన్న ఆయన 100 రోజుల పాలనలో ఇందిరమ్మ రాజ్యంపై సంపూర్ణ సంతృప్తినిచ్చినట్లు వెల్లడించారు. గత 10 ఏళ్లలో ప్రభుత్వ పరిపాలనను బీఆర్ఎస్ అస్తవ్యస్తం చేసిందని, రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల ఊబిలోకి దింపిందని సీఎం దుయ్యబట్టారు. గతంలో ముఖ్యమంత్రి దర్శనమే భాగ్యం అన్నట్లుగా ఉండేదని, తాము మాత్రం ప్రజల్లోనే ఉన్నామని తెలిపారు. అధికారం చేపట్టిన 24 గంటల్లోనే తొలి హామీ అమలు చేశామని తెలిపారు. మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకుంటున్నారని వివరించారు. ప్రతి నియోజకవర్గంలో 3500 ఇళ్ల పథకాన్ని ప్రారంభించామన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 3 నెలల్లోనే 30,000 ఉద్యోగాలిచ్చి చరిత్రను సృష్టించామన్నారు. బీఆర్ఎస్ టీఎస్పీఎస్సీని అవినీతికి అడ్డాగా మార్చిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రక్షాళన చేపట్టామని వివరించారు. ఈ రోజు నిత్యం ప్రజలలోనే ఉండుకుంటూ ప్రజల సమస్యలు వినుకుంటూ వాళ్ళ బాధలు వాళ్ళ దుఃఖాన్ని అర్థం చేసుకొని పరిపాలనలో వాటికి పరిష్కారం చూపించే దిశగా మా ప్రభుత్వం పనిచేసింది. నాకు సంపూర్ణమైన సంతృప్తిని కలిగించింది ఈ 100 రోజు పరిపాలన. డిసెంబర్ 7 నాడు మొదలైన పరిపాలన మార్చి 17కు 100 రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఈ 100 రోజుల పరిపాలన ప్రజలు మా పట్ల చూపించిన సానుభూతి, మేము గత ప్రభుత్వం సృష్టించిన సమస్యల్ని పరిష్కరించే విధానంలో విఘ్నులు గాని తెలంగాణలో ఉన్న కవులు కళాకారుల నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరూ మాతో పంచుకుంటున్న విషయాలను దృష్టిలో పెట్టుకొని నాకు సంపూర్ణమైన సంతృప్తి కలిగించింది 100 రోజుల పరిపాలన. కానీ 100 రోజుల పరిపాలనతో సమస్యలన్నీ పరిష్కారమైనవని మేము భావించడం లేదు. ఇంకా బాధ్యతతో ఇచ్చిన 6 గ్యారంటీలలో మిగిలిన హామీలను కూడా అమలు చేస్తూ రాష్ట్రంలో ఉన్న ఎన్నో అపరిష్కృతమైన సమస్యల్ని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తూ అధికారం చేపట్టిన 48 గంటల్లోనే ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణము కల్పించి ఈ రోజుకు దాదాపుగా 26 కోట్ల మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణాన్ని వినియోగించుకున్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయలు ఉచిత వైద్యానికి కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. ఇదే కాకుండా మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం 500 రూపాయలకు సిలిండరు అమలు చేసినాం. ఈ రోజు వరకు దాదాపుగా 8 లక్షల మంది మహిళలు ఇప్పటికే 500 రూపాయలకు సిలిండర్ కొనుగోలు చేయడం జరిగింది, వాళ్లకు నగదు బదిలీ చేయడం జరిగింది. అదేవిధంగా 200 యూనిట్ల వరకు ప్రతి ఇంటికి ఉచితంగా ఇచ్చే విద్యుత్తు జీరో బిల్లులు ఇప్పటికి దాదాపుగా 37 లక్షల మందికి ఉచిత బిల్లులు జీరో బిల్లులు చేరవేయడం జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విజయవాడ నగరం చెత్తరహిత నగరంగా రూపుదిద్దుకుంటోందని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. అజిత్ సింగ్ నగర్లోని ఎక్సెల్ ప్లాంట్ వద్ద 15.50 కోట్లతో నూతనంగా అభివృద్ధి పరిచిన త్రిబులార్ పార్కును నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజారెడ్డి, కార్పొరేటర్ ఎండీ షాకినా సుల్తానా హఫీజుల్లాతో కలిసి శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ వ్యర్థాలతో కలిగే నష్టాలు, పచ్చదనం ఆవశ్యకతను నేటి తరానికి తెలియజెప్పేలా ఏర్పాటు చేసిన మ్యూజియం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. పారిశుధ్య కార్మికుల సేవలకు గుర్తుగా ఏర్పాటు చేసిన మహిళా విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలుగుదేశం హయాంలో ఈ ప్రాంతాన్ని ఊహించలేమని మల్లాది విష్ణు విమర్శించారు.
కానీ ఈ ప్రభుత్వంలో ఒక విజ్ఞాన కేంద్రంగా రూపుదిద్దుకోవటం సంతోషంగా ఉందన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలు మట్టిలోనికి, నీటిలోనికి విషపూరిత పదార్థాలను విడుదల చేస్తాయని, ఒక ప్లాస్టిక్ వస్తువు భూమిలో కలిసిపోవటానికి సుమారు 1000 ఏళ్ల సమయం పడుతుందని ఎమ్మెల్యే అన్నారు. ఇప్పటి వరకు ఉత్పత్తి కాబడిన మొత్తం ప్లాస్టిక్ వ్యర్థాలలో కేవలం 9% మాత్రమే రీసైకిల్ అయిందని, ఇటువంటి తరుణంలో ప్రజలకు అవగాహన కలిగించేలా త్రిబులార్ పేరిట పార్కును ప్రారంభించడం హర్షణీయమన్నారు. అలాగే తడి వ్యర్థాలు, పొడి వ్యర్థాలు, ఈ వ్యర్థాలు మరియు ప్రమాదకరమైన వ్యర్థాలను వేర్వేరుగా సేకరించవలసిన ఆవశ్యకతను నేటి తరానికి తెలియచెప్పేలా ఎల్సీడీ స్క్రీన్స్ సైతం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పారిశుధ్యానికి సంబంధించి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పటికే కేంద్రం నుంచి అనేక అవార్డులు అందుకోవటం జరిగిందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు గుర్తు చేశారు. మరోవైపు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అసాధ్యమనుకున్న 1000 టన్నుల చెత్త తరలింపును ఆచరణలో చూపినట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. దాదాపు 25,000 టన్నుల చెత్తను ఈ ప్రాంతం నుంచి తరలించినట్లు వివరించారు. అదేవిధంగా రోజుకు 500 టన్నుల చెత్తను గుంటూరు జిందాల్కు తరలిస్తున్నట్లు తెలిపారు. ఎక్సెల్ ప్లాంట్ నుంచి గృహ సముదాయాలను వేరు చేస్తూ 1,29,50,000 వ్యయంతో ప్రహరీ గోడను సైతం నిర్మించుకున్నట్లు తెలియజేశారు. 5 హైమాస్ట్ లైట్లను ఏర్పాటు చేయడంతో పాటు ఆకతాయిల చేష్టలకు, అగ్ని ప్రమాదాలు సంభవించకుండా ఈ ప్రాంతంలో సీసీ కెమెరాలు, పోలీసుల నిరంతర నిఘా ఉంచుతున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. అభివృద్ధి, మెరుగైన పారిశుధ్యంలో విజయవాడ నగరం దేశానికే ఒక నమూనాగా నిలిచిందని ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. ఈ ఎక్సెల్ ఫ్యాక్టరీలో దాదాపుగా 15 కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేసుకుని స్థానిక కార్పొరేటర్, డిప్యూటీ మేయర్ శైల్య గారు, మేయర్ గారు, భాగ్యలక్ష్మి గారు, అలాగే షాయినా సుల్తానా గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కూడా పాల్గొన్నాం. ఈ రోజుతో అయితే దీన్ని చెత్త ఫ్యాక్టరీ అని, డంపింగ్ యార్డ్ అని ఇలాంటి పేర్లన్నీ కూడా రద్దు చేయడం జరుగుతుంది. ఒక కొత్త పేరు ఒకటి తీసుకొచ్చి కమిషనర్ గారితో మాట్లాడి ఇక్కడ దీనికి పెట్టడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే దీన్ని పాపం గతంలో ఉన్నటువంటి వాళ్ళు చేశారు. చెత్త తీసుకొచ్చి ఊరు బయట ఉండేది కాబట్టి ఇక్కడ డంపింగ్ యార్డ్ కింద తయారైంది. మేము దాన్ని సమూలంగా మార్పులు చేసి 19 నుంచి 24 వరకు 5 సంవత్సరాల్లో ప్రజల ఇబ్బందుల్ని, ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల్ని పదే డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్లు, మేము అందరం మేయర్ గారు తిరిగి దీన్ని కమిషనర్ గారి దృష్టికి తీసుకువెళ్ళి దీనికి ఒక రూపురేఖలన్నీ కూడా మార్చడం జరిగింది. ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వంలో 25,000 టన్నుల మెట్రిక్ టన్నుల చెత్త ఇక్కడ ఉండేది. దాన్ని రిమూవ్ చేసి, అలాగే కొత్తగా ఇక్కడ చెత్త వేయకుండా ట్రాన్సిట్ చేసుకునే పాయింట్ ఒకటి తయారు చేసుకుని, పెద్ద షెడ్ లాగా కట్టుకుని, ఒక పార్కును తయారు చేసుకుని, కాంపౌండ్ వాల్ చేసుకుని, దాంతోపాటు మధ్యలో ఒక గ్రీనరీ, అలాగే సోలార్ సిస్టమ్ ద్వారా లైట్లు, అలాగే హైమాస్ట్ లైటు, ఒకటి కాదు దీనికి ఏ రకంగా దీన్ని సమూలమైనటువంటి మార్పులు చేయాలో అవన్నీ కూడా చేయటం జరిగింది. ఈ సందర్భంగా నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ విజయవాడలో ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి ఒక ఎత్తైతే ఎక్సెల్ ప్లాంట్ అభివృద్ధి మాత్రం ప్రత్యేకమని తెలిపారు. గత ప్రభుత్వంలో వేలాది టన్నుల చెత్త ఎక్సెల్ ప్లాంట్లో డంప్ అయిందని, నిత్యం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో ధర్నాలు జరిగేవని గుర్తు చేశారు. కానీ ఈ ప్రభుత్వంలో ఆహ్లాదకర వాతావరణాన్ని సంతరించుకున్నట్లు వెల్లడించారు. ఇందులో స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణు, నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ కృషి ఎంతగానో ఉందని చెప్పుకొచ్చారు. మ్యూజియం, సైన్స్ ఎగ్జిబిషన్, గ్రీనరీ, సోలార్ లైటింగ్ సిస్టమ్ ఇలా పార్కును ఒక మోడల్గా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. గత 5 ఏళ్లలో నగరంలో కనీవిని ఎరుగని రీతిలో జరిగిన అభివృద్ధిని ప్రజలందరూ గమనించాలన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మరోసారి నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరారు. మన విజయవాడ నగరంలో సెంట్రల్ నియోజకవర్గంలో సింగినగర్ డంపింగ్ యార్డ్ అంటే ప్రతి ఒక్కరికి తెలిసిన ఏరియా. ఇక్కడ మనకి కనీసం 2 నెలలకు 3 నెలలకు ఒకసారి ఇక్కడ ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగేది. ఇక్కడ చెత్త డంపింగ్ అయిన చెత్తని ఎవరో ఒకరు అంటించడము, దాన్ని ఫైర్ అవ్వడము, ఈ వామపక్షాలు వాళ్ళు వచ్చి ఇక్కడ నానా రద్దాంతం చేయడం అన్నది మనం గతంలోన ఎప్పుడూ ఇదొక పనిగా ఇక్కడ తయారయ్యేది. ఇక్కడ వామపక్షాలు వచ్చి ఆందోళన చేయడము,
అన్నది వాళ్ళకొక పనిపాటిగా తయారవ్వటం అన్నది మనం గతంలో చూసాం. కానీ ఈరోజు ఈ ఎక్సెల్ ప్లాంట్ ఒకసారి చూస్తే ఎంత ఆహ్లాదకరంగా ఉంది. చుట్టుపక్కల ఒక 2-3 కిలోమీటర్ల మేర ఈ వాసన, ఇక్కడ డంపింగ్ వాసన వల్ల ఎంత ప్రజలు ఇబ్బంది పడేవారు గతంలోన. ఇప్పుడు ఇక్కడ ఇంత చక్కగా ఇంత ఆహ్లాదకరంగా మనం నించొని మీడియా మిత్రులతోటి ఇక్కడ ఈరోజు ఓపెనింగ్ మనం ఇది పార్క్ని చేసుకొని ఓపెనింగ్ చేసుకున్నామంటే చాలా ఆనందంగా ఉంది. చాలా గర్వకారణంగా కూడా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా ఈరోజు విజయవాడలో అన్ని ఏరియాల్లో జరిగిన పని ఒక ఎత్తు అయితే ఇదొక ఎత్తుగా మనం తెలియజేయచ్చు. మరి ఏదైతే మన ఎక్సెల్ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి పార్క్ డెవలప్మెంట్ సుమారుగా 15.5 కోట్ల రూపాయల వెచ్చించి మరి ఈ రోజున అసలు డంపింగ్ యార్డ్ అంటేనే గతంలో మనం ఎలా ఉండేదో మనందరం కూడా తెలుసు. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో డంపింగ్ యార్డ్ అంటే రూపురేఖలు మార్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. ఇవాళ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో సుమారుగా నేను ఒకటే చెప్తా ఉన్నాను, నేను ఈ వార్డు కార్పొరేటర్గా ప్రజలందరూ నన్ను అడిగారు, మీరు ఎలక్షన్లో ఈ డంపింగ్ యార్డ్ ఏదైతే ఉందో దాన్ని కనుక మీరు రిమూవ్ చేస్తే మా ఓట్లన్నీ మీకేనండి. ఓట్ల కోసం కాదండి మేము పనిచేసేది, ప్రజల యొక్క శ్రేయస్సు కోసమే పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం మొత్తం కూడా గతంలో డంపింగ్ యార్డ్ అనేటువంటి వాసనకి లేకపోతే దోమలకి ఇబ్బంది పడేవాళ్ళు. పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ హర్షం వ్యక్తం చేశారు. భవానీపురంలో తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ముస్లిం మైనారిటీలకు అండగా ఉండే ప్రభుత్వం వైసీపీ అని స్పష్టం చేశారు. ముస్లిం మైనారిటీలకు చెందిన 8 మందికి వైసీపీ సీట్లు కేటాయించిందని అన్నారు. తన మీద నమ్మకం ఉంచి ఈ సీటు కేటాయించినందుకు నియోజకవర్గం నుండి భారీ మెజారిటీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇస్తానని ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమ నియోజకవర్గ సీటు విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పునరాలోచన చేయాలని పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోతిన మహేష్ కోరారు. మైనారిటీలు ఎక్కువగా ఉన్న ప్రదేశంలో బీజేపీ ఎలా గెలుస్తుందని ప్రశ్నించారు. తనకు సీటు ఇస్తే గెలిచి బహుమతి ఇస్తానని, లేకుంటే పవన్ కళ్యాణ్ ఫోటోతో పోటీకి దిగుతానని స్పష్టం చేశారు. పశ్చిమ నియోజకవర్గం సీటు జనసేనకే ఇవ్వాలంటూ ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పొత్తులో భాగంగా బీజేపీకి సీటు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే టికెట్ కోరుతూ పోతిన వెంకట మహేష్ చిట్టినగర్ సెంటర్ నందు శాంతియుతంగా మహాధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సీటు ఇస్తానని చెప్పారని అన్నారు. ప్రతి డివిజన్లో జనసేన కార్యాలయాలు ప్రారంభించామని, తన కుటుంబం మొత్తం ప్రచారంలో పాల్గొంటుందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు పొత్తు పేరుతో సీటు బీజేపీకి ఎలా ఇచ్చారు అని ప్రశ్నించారు. గెలిచే సీటు తీసుకువెళ్లి వాళ్లకెలా అప్పగిస్తారని నిలదీశారు. తనకు సీటు ఇస్తే గెలిచి కానుకగా అధినేతకు అందిస్తానని, లేకుంటే అదే పవన్ కళ్యాణ్ ఫోటోతో ఎన్నికల్లో నిలబడతానని స్పష్టం చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సీట్లు పోతిన మహేష్ నీకే కేటాయించాం, రెండో జాబితాలో నీ పేరు వస్తుందని పవన్ కళ్యాణ్ గారు స్వయంగా హైదరాబాద్లో వారి నివాసానికి నన్ను పిలిచి హామీ ఇచ్చారు. వెళ్ళి ఎన్నికల్లో పనిచేసుకోమని చెప్పారు. హైదరాబాద్ వారి నివాసంలో మహేష్ మొదటి జాబితాలో మరి అక్కడ మేము ఏదో పుస్తకంలో రాసి అదేదో ఒక 5 పేర్లు ప్రకటించాం. కానీ రెండో జాబితాలో ఖచ్చితంగా నీ పేరు వస్తుంది, నువ్వు ఎన్నికల్లో పనిచేసుకోమని చెప్పారు. దీనికి సాక్ష్యం లింగమనేని రమేష్ గారు కూడా నన్ను తీసుకెళ్ళినటువంటి వ్యక్తే లింగమనేని రమేష్ గారు. మరి పవన్ కళ్యాణ్ గారు వారి ఇంటిలో నన్ను కూర్చోబెట్టి మహేష్ నీ సీటు రెండో జాబితాలో వస్తుంది, వెళ్ళి ఎన్నికల్లో పనిచేసుకోమని చెప్పిన తర్వాతనే పశ్చిమ నియోజకవర్గంలో పంజాబ్ సెంటర్, చిట్టినగర్, భవానీపురం ఇలాగ అనేక ప్రాంతాల్లో ఎన్నికల ప్రచార కార్యాలయాలను తెరిచాం. తెరవడంతో పాటు మా కేడర్ కూడా రెట్టించిన ఉత్సాహంతో పనిచేశారు. వారితో పాటు నా కుటుంబ సభ్యులందరూ కూడా, నా భార్య కానీ నా కూతురు కానీ కుటుంబ సభ్యులు కూడా ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. మీరు చూశారు, పొద్దున్నే ఇంటింటికి వెళ్ళే కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. మరి మేము పాల్గొని ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నటువంటి తరుణంలో 4 రోజుల నుంచి పశ్చిమ నియోజకవర్గ సీటు భారతీయ జనతా పార్టీకి కేటాయిస్తున్నారనేటువంటి మాటలు వస్తూ ఉన్నాయి. దీని మీద పార్టీ నాయకత్వం కూడా ఎందుకనో సరిగ్గా స్పందించాల, ఇది కరెక్ట్ కాదని కూడా మాట్లాడాల. స్వయంగా పవన్ కళ్యాణ్ గారే నన్ను హైదరాబాద్ పిలిపించి నీ పేరు రెండో జాబితాలో వస్తుందని చెప్పిన తర్వాత కూడా ఎందుకు ఈ సీటు గందరగోళంలో పడిందో సమాధానం చెప్పుకోవాలి.
ఎంపీ కేశినేని నానిపై టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. బాపును చూసి బలుపు అనుకుంటున్నారని, నాని వెనుక 10 మంది కూడా రాలేదంటే పరిస్థితి తెలుసుకోవాలన్నారు. కార్యకర్తలు పార్టీ కోసం, చంద్రబాబు కోసం పనిచేస్తారన్నారు. కేశినేని నాని క్యాష్ కోసం క్యారెక్టర్ అమ్ముకున్నారని విమర్శించారు. ఎంపీ కేశినేని నాని వాపును చూసి బలుపు అనుకుంటున్నాడని, నాని వెనుక 10 మంది కూడా లేరన్నారు. క్యాష్ కోసం క్యారెక్టర్ అమ్ముకున్న వ్యక్తి కేశినేని నాని అంటూ విమర్శించారు. బెజవాడ ఎంపీ స్థానాన్ని 1,00,000 ఓట్లతో టీడీపీ గెలుస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. టికెట్ ఇప్పిస్తానని చెప్పి డబ్బులు వసూలు చేసిన చరిత్ర కేశినేని నానిది అంటూ ఆరోపించారు. ఇక కేశినేని నాని ఓటమి ఖాయం, నానికి భవిష్యత్తు శూన్యం అంటూ జోస్యం చెప్పారు. టీడీపీ నేత బుద్దా వెంకన్న కాగా పొత్తులో భాగంగా కొన్ని సీట్లను జనసేన, బీజేపీకి టీడీపీ నేతలు త్యాగం చేయాల్సిన పరిస్థితి రాగా టీడీపీ నేతలు ఆందోళనకు దిగుతున్న విషయం విదితమే. తెలుగుదేశం పార్టీ సింబల్ మీద చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఇచ్చినటువంటి బీ ఫారం మీద 2 సార్లు విజయవాడ పార్లమెంటు మెంబర్గా గెలిచినటువంటి ఓరపంది కేశినేని నాని అనే ఒక చీటర్ ఎన్ని మాటలన్నా తక్కువ. ఎందుకంటే తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టే వ్యక్తి. ఇవాళ ఎక్కడికి వెళ్తే అక్కడ చంద్రబాబు నాయుడు గారిని నా మీద పోటీ చేస్తే 3 లక్షల మెజార్టీతో గెలుస్తానని వాగుతుంది ఈ ఊరపంది. అసలు ఈ ఊరపందిని జగన్మోహన్ రెడ్డి చేర్చుకోవడానికి సిగ్గులేదు. ఎందుకు లేదంటే 2 సార్లు పార్లమెంట్ మెంబర్ అయింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకుల కృషితో అయ్యాడు. అంతేగాని ఈ ఊరపందికి సొంత బలం శూన్యం. అసలు సొంత బలం లేని వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే ఈ రాష్ట్రంలో ఈ ఊరపంది కేశినేని నాని. మాట వస్తే చంద్రబాబు గారు నా మీద పోటీ చేయి, చంద్రబాబు గారు నా మీద పోటీ చేయి అంటావు. జగన్మోహన్ రెడ్డి పార్టీ కూడా తెలుసుకోవాలి. 2 సార్లు పార్లమెంట్ మెంబర్ అయినటువంటి ఊరపంది పార్టీ మారితే పట్టుమని 10 మంది కార్యకర్తలు కానీ, నాయకులు కానీ వెళ్ళలేని, రాష్ట్రంలో వెళ్ళలేనటువంటి వాడు ఎవడన్నా నాయకుడు ఉన్నాడంటే ఒక్క ఈ ఊరపంది కేశినేని నానే. ఇవాళ మా వాళ్ళని కించబడట్లా, వెనకతలు ఉన్న వాళ్ళని వీళ్ళని. నిజంగా వీళ్ళు పార్టీ కమిట్మెంట్, వీళ్ళని నేను అభినందిస్తున్నా. మేము కేశినేని నాని గత 3 సంవత్సరాలుగా పశ్చిమ నియోజకవర్గంలో కార్యక్రమాలు చేపట్టేవాళ్ళం. అభివృద్ధి చేతకాని ప్రభుత్వాలు వైసీపీ, టీడీపీ అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు విమర్శించారు. విజయవాడ అభివృద్ధికి టీడీపీ, వైసీపీ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. నగరం అభివృద్ధి చెందాలంటే సిపిఎంతోనే సాధ్యమని ఆయన తెలిపారు. మార్పు కోసం సిపిఎం అనే నినాదంతో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు ఆధ్వర్యంలో సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో డాబాకోట సెంటర్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్తూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ అభివృద్ధి చేతకానివి వైసీపీ, టీడీపీ ప్రభుత్వాలు అని విమర్శించారు. విజయవాడలో ప్రజలను ఓట్లు అడిగే అర్హత వారికి లేదన్నారు. కేవలం 2 ఫ్లైఓవర్లు నిర్మించి అభివృద్ధి చేశామని సీఎం జగన్ చెప్పడం సిగ్గుచేటన్నారు. నగరం అభివృద్ధి చెందాలంటే రాబోయే ఎన్నికల్లో ప్రజలు తమ అమూల్యమైన ఓటును సిపిఎం అభ్యర్థులకు వేసి గెలిపించాలని ఆయన కోరారు. గుణదలలో ఫ్లైఓవర్ బ్రిడ్జికి శిలాఫలకం వేసి 15 సంవత్సరాలైంది. 3 ప్రభుత్వాలు మారినాయి, 5 ముఖ్యమంత్రులు మారారు. ఎమ్మెల్యే బోండమామేశ్వరరావు గారు 5 ఏళ్లు, మల్లాది విష్ణు గారు 10 ఏళ్లు చేశారు. ఇప్పటికి దిక్కు మొక్కు లేదు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళు అధికారం ఇవ్వాలంట. అంటే 20 ఏళ్లకి పూర్తి చేస్తారా? సిగ్గుపడాలి ఆ శిలాఫలకం చూసి ఆ నాయకులు. దానికి తోడు మొండి గోడలు చూసి సంజాయిషీ చెప్పాలి వాళ్ళు. విజయవాడ నగరాన్ని, సెంట్రల్ నియోజకవర్గాన్ని ఉద్ధరించామని గొప్పలు చెప్పుకుంటున్నారు కదా మీరు. ఒక్క ఫ్లైఓవర్ కట్టడానికి 15 ఏళ్లు. ఇంకా ఎప్పుడు విజయవాడ బాగు చేస్తారు? ఎన్నేళ్లు పడుతుంది? మళ్ళీ ఇవాళ వైసీపీ నాయకులు వచ్చి 2024 జూన్ నెల ఎలక్షన్ అయిన తర్వాత పని ప్రారంభిస్తారంట. అంటే ఇంకొక 5 ఏళ్లు. ఇప్పటికి ఎన్నిసార్లు మోసం చేశారు? మళ్ళీ ఇంకోసారి మోసపోవాలా జనం? అంటే జనం అమాయకులు అనుకుంటున్నారు. గుణదల ప్రాంతంలో ఫ్లైఓవర్ బ్రిడ్జి లేదు, కాలువ గట్ల మీద పట్టాలు లేవు, కాలి నడక వంతెన మూసేశారు. ఏది మంచి ఏది చెడు అని చెప్పనేటువంటిది 15 ఏళ్ళు చూశారు మీరు. 15 ఏళ్లలో ఏది మంచో ఏది చెడో మీకు అర్థమై ఉండాలా. ఎందుకనంటే 15 సంవత్సరాల్లో మీరు చూసినటువంటి దాన్ని ఒక 5 ఏళ్ళు మార్చి చూడండి, మాకు అవకాశం ఇచ్చి చూడండి అని సిపిఎం మీకు విజ్ఞప్తి చేస్తూ ఉంది. మీరు తాగటానికి నీళ్లు లేవు, కృష్ణానది నీళ్లు అందించే పరిస్థితి లేదు, అట్ట దిగ్బంధనం అవుతూ ఉన్నాయి మీ రోడ్లు, వంతెనల నిర్మాణం సరైనటువంటి పద్ధతుల్లో లేదు. గొడదల ఫ్లైఓవరు ఎక్కడే ఉంది పక్కనే. ఆనాటి ధర్మాన ప్రసాదరావు మంత్రి భూమి పూజ చేసినటువంటి శిలాఫలకం ఏమైందని చెప్పని అడుగుతున్నాం.
మట్టి కొట్టుకుపోతూ ఉంది అది. అలాగే మీ నోట్లో కూడా గొడవల ప్రజల నోట్లో కూడా తెలుగుదేశం వైసీపీలు రెండు మట్టి కొట్టినాయి. రాష్ట్ర భవిష్యత్తు కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు శిరసా వహించాలని జనసేన సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్ తెలిపారు. పవన్ కళ్యాణ్ ఆదేశాలను ధిక్కరించి రోడ్డు ఎక్కడం సరైంది కాదన్నారు. పొత్తులో భాగంగా ఉమ్మడి అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలని కోరారు. పార్టీ కోసం త్యాగాలు చేసిన నాయకులను పార్టీ ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుందని స్పష్టం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలను శిరసా వహిస్తామని జనసేన సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్ తెలిపారు. భవానీపురం నగరపాలక సంస్థ కళ్యాణ మండపంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి విజయం కోసం ప్రతి కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల ప్రకారం కార్యకర్తలు, నాయకులు క్రమశిక్షణతో పనిచేయాలని, క్రమశిక్షణ మరచిన వారిపైన చర్యలు తప్పవని హెచ్చరించారు. జనసేన తరపున గత ఎన్నికల్లో పోటీ చేసిన వారికి టికెట్లు ఇవ్వలేదని, ప్రస్తుతం రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కోసం పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని కోరారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపడం జనసేన కార్యకర్తలు అహర్నిశలు కృషి చేయాలని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి విజయమే దిశగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని తెలిపారు. ప్రజాగళం సభని విజయవంతం చేయాలని, ప్రజల ఆశీస్సులు ఈ ప్రజాగళం సభకి ఉండాలని, తద్వారా రేపు జరగబోయే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలవాలని మీ అందరి ద్వారా ఈ ప్రజానీకాన్ని కోరుకుంటున్నాం. అలాగే మేము జనసేన పార్టీ తరఫున పొత్తులో భాగంగా 21 సీట్లు తీసుకున్నాం. బీజేపీ కానీ, తెలుగుదేశం కానీ మిగతా 170 దీంట్లో కూడా వాళ్ళకి పోగా మాకు 25 సీట్లు తీసుకున్నాం. అలాగే ఎంపీ సీట్లు కూడా 2 తీసుకున్నాం. మరి దీని అందరికి కూడా కట్టుబడి మేము జనసేన పార్టీలో తిరిగే ప్రతి కార్యకర్త, ప్రతి మహిళా కార్యకర్త కూడా ఈ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించాలని, ఎవరికి కూడా ఏ ఇబ్బంది కలగకుండా జనసేన కార్యకర్తలు పనిచేయాలని కూడా నేను పిలుపునివ్వడం జరుగుతుంది. మరి పొత్తులో భాగంగా సీట్లు పోయినప్పుడు కొంతమంది ఆశావహులు బాధపడతా ఉంటారు. మరి దానికి బీసీ కులాలను పట్టించుకునే రాజకీయ పార్టీలు నేడు కరువయ్యాయని జాతీయ బీసీ సంక్షేమ సంఘం పశ్చిమ నియోజకవర్గ అధ్యక్షుడు సీరం నాగమల్లేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. 136 కులాలు ఉన్న బీసీలకు నేడు ఏ రాజకీయ పార్టీలు సీట్లు ఇవ్వటం లేదని అన్నారు. బీసీ అభ్యర్థులకు మాత్రమే తాము ఓట్లు వేస్తామని, లేకుంటే నోటాకే తమ ఓట్లు వేస్తామని హెచ్చరించారు. బీసీలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్తున్న రాజకీయ పార్టీలు మాటకు మాత్రమే పరిమితమవుతున్నాయని జాతీయ బీసీ సంక్షేమ సంఘం పశ్చిమ నియోజకవర్గ అధ్యక్షులు సీరం నాగమల్లేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోమల విలాస్ సెంటర్ నందు ఉన్న ఆయన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని అన్నారు. 136 కులాలు ఉన్న బీసీలకు నేడు ఏ రాజకీయ పార్టీలు సీట్లు ఇవ్వటం లేదని అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో 1,00,000 ఓట్లు బీసీలకే సీటు ఇవ్వాలని కోరారు. బీసీ అభ్యర్థిని ప్రకటిస్తే ఓట్లు వేసి గెలిపించుకుంటామని, లేకుంటే నోటాకి తమ ఓటు వేసి తమ సత్తా చాటుతామని హెచ్చరించారు. పశ్చిమ నియోజకవర్గం బీసీ అధ్యక్షుడిని, నా పేరు సీరం నాగమల్లేశ్వరరావు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏంటంటే బీసీలు జరుగుతున్న అన్యాయం గురించి నేను చాలా బాధపడుతున్నా. 136 కులాలున్న బీసీ కులాలని విజయవాడ, కృష్ణా జిల్లాలకు ఒకప్పుడు బీసీలకి సీట్లు ఇచ్చేవాళ్ళు. ఈ రోజులప్పటికి జిల్లాలు విడిపోయిన తర్వాత ఎలా తయారైందంటే మాది పొజిషను, మా బీసీ కులాలని పట్టించుకునే రాజకీయ పార్టీ లేకుండా పోయింది. అయితే ఈరోజు జరుగుతున్న ఎన్టీఆర్ జిల్లాలో ఒక బీసీకి కూడా ఒక సీటు కూడా ఏ పార్టీ కూడా ప్రకటించాల. తిరువూరు కానీ, మైలవరం కానీ, జగ్గయ్యపేట కానీ, నందిగామ కానీ, తూర్పు కానీ, సెంట్రల్ కానీ, పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నా కూడా బీసీలు 1,00,000 ఓట్లు ఉన్నాయి బీసీగా. బీసీ కులానికి కూడా ఈ రోజుకి కూడా పశ్చిమ నియోజకవర్గంలో ప్రకటించాల. మేము బీసీలు కలిపి బీసీల పార్టీ అన్న ఈ అగ్ర కులాలు కానీ, అగ్ర పార్టీలు కానీ మా బీసీల గురించి ఎన్టీఆర్ జిల్లాలో ఒక బీసీ సీటు కూడా ప్రకటించకపోయింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 18వ లోక్సభ ఎన్నికలతో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం ఏపీలో మే 13న పోలింగ్ కాగా దేశవ్యాప్తంగా జూన్ 4న కౌంటింగ్ చేపట్టనున్నట్లు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వెల్లడి. ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్ సాక్షిగా 25 పార్లమెంట్ 174 అసెంబ్లీ స్థానాల అభ్యర్థులను ప్రకటించిన వైకాపా అధినేత
ఆపద్ధర్మ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనకాపల్లి అసెంబ్లీ అభ్యర్థిని త్వరలో ప్రకటిస్తామంటూ వెల్లడి. పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మకు నచ్చజెప్పిన టీడీపీ అధినేత చంద్రబాబు ఎమ్మెల్సీ ఇస్తామన్న హామీతో మెట్టు దిగి వచ్చిన వర్మ పిఠాపురం నుండి పవన్ కళ్యాణ్ గెలుపుకి కృషి చేస్తామంటూ స్పష్టం. దక్షిణాది ఎన్నికల ప్రచారంలో భాగంగా నాగర్ కర్నూలు సభకు హాజరైన ప్రధాని మోదీ కాంగ్రెస్ సామాజిక న్యాయం పేరుతో రాజకీయంగా పబ్బం గడుపుకుంటుందంటూ విమర్శలు. గిరిజన మహిళ ద్రౌపది ముర్మును రాష్ట్రపతిగా ఎన్నికల్లో ఓడించేందుకు కాంగ్రెస్ ప్రయత్నం చేసిందంటూ ధ్వజం. పొత్తు భాగస్వామ్యాన్ని కాదని గీటు దాటితే చర్యలు తప్పవన్న జనసేన ఆంధ్ర సెంట్రల్ జోన్ కన్వీనర్ బాడిత శంకర్. పశ్చిమ సీటు పొత్తులో భాగంగా బీజేపీ, జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థి గెలుపు కోసం ప్రతి కార్యకర్త చిత్తశుద్దితో పనిచేయాలంటూ పిలుపు. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.